ఏ అనారోగ్యం కలిగినా మనిషిని స్వస్థపరచే వైద్యుడు ఒకవేళ లేకపోవచ్చు, నిన్ను స్వస్థపరచగలిగిన పరమ వైద్యుడు యేసయ్య నీకున్నాడు. హల్లెలూయా. అది క్యాన్సర్ అయినా, అది ఎయిడ్స్ అయినా, కుదరని రోగమైనా, ఎవరు బాగు చేయలేకపోయినా, ఎవరు స్వస్థపరచలేకపోయినా, నా ప్రభు ఒక మాట చెప్పాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12 సంవత్సరాలతో స్త్రీ ధర్మము క్రమము తప్పినటువంటి ఒక స్త్రీ బాధపడి 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 వైద్యుల చుట్టూ తిరిగి డబ్బంతా అయిపోయి చివరికి చావు కోసం మంచంలో కొట్టుమిట్టులాడుతున్న పరిస్థితిలో ఒక మాట చెవినబడింది. అదేంటో తెలుసా? కపెర్నహూములోనికి యేసయ్య వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె వినుంది, అనేక మందిని, పక్షవాయువు కలిగిన వారిని, కుంటివారిని, గుడ్డివారిని, ఊసకాళ్ళు చేతులు కలిగిన వాళ్ళని గుంపులు గుంపులుగా ఎందరో పడి ఉండగా యేసయ్య గాయపడిన హస్తము తాకగానే, స్వస్థతనిచ్చే హస్తము తాకగానే వారి రోగము విడుదలైనట్లుగా, అనేక మంది శుద్ధులైనట్లుగా ఈ మంచంలో పడినటువంటి రోగి వినుంది.